ఆంధ్రప్రదేశ్లో కొన్ని పౌర సంఘాలు ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్నటువంటి కొన్ని సంఘాలు వరుసగా కొన్ని సభలు సమావేశాలు కొన్ని అంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లాంటివి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వాటికి పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. మాజీ జడ్జిలు మరికొందరు రాజ్యాంగ కోవిధులు హాజరవుతూ ఉన్నారు. వీళ్ళు చెబుతున్నది ఒకటే, ప్రజాస్వామ్యం మీరు అంటే వాళ్ళు పౌర సమాజానికి రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, మీరు రాజకీయాలను, రాజకీయ నాయకులను, పాలకులను, ప్రభుత్వాలను క్రికెట్ మ్యాచ్ చూసినట్టు చూసుకుంటూ వెళ్ళారనుకోండి, ప్రజాస్వామ్యం అనేది నాశనం అయిపోతుంది. మొదట బాధితులుగా మిగిలేది మీరే. ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద డైరెక్ట్గా దాడి ఎవరు ఎప్పుడు చేయరు. ఎందుకంటే సమాజం తిరగబడుతుంది కాబట్టి. దాన్ని మరో రూపంలో దాడి చేస్తారు. దానికోసం వాళ్ళు ఎంచుకున్నదే సార్ ప్రత్యేక ఓటర్ల సవరణ జాబితాని వాళ్ళు ఎంచుకున్నదే సార్ ఎస్ఐఆర్. దీని ద్వారా ఇప్పటికే దేశంలో 6.5 కోట్ల ఓట్లు తొలగించారు. ఓవరాల్గా 30 కోట్ల ఓట్లు తొలగించాలి అనేది వాళ్ళ టార్గెట్. వీటి మీద కనుక మీరు చర్చించకపోతే దేశం అల్లకల్లోలం అవుతుంది, ప్రజాస్వామ్యం అనేది అంతరించిపోతుంది. మళ్ళీ అల్టిమేట్గా రాచరికం వైపు, నియంతృత్వం వైపే వెళ్ళిపోతాం. ఇవన్నీ రాత్రికి రాత్రి జరగవు, మెల్లగా జరగడం మొదలైంది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎన్నికలు సక్రమంగా జరగడం లేదు. అసలు ఆంధ్రప్రదేశ్ ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి కూడా పరకాల ప్రభాకర్ గారు మరికొందరు మేధావులు మొత్తుకుంటూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నే కదా. అర్ధరాత్రి అప్పుడు ఓట్లు వేయడం ఏంటి, నిమిషానికి 3 ఓటు వేయడం ఏంటి, కొన్ని సందర్భాల్లో 3 సెకండ్లకు 1 ఓటు చూపెట్టడం ఏంటి, రాత్రి 11:30 తర్వాత 18 లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఓట్లు వేశారు? ఏ ప్రశ్నకు సమాధానం లేదు. దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు సక్రమంగా జరుగుతున్నట్లేదు. ఇప్పుడు త్వరలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎస్ఐఆర్ పేరుతో వస్తూ ఉన్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్ మేలుకు అని చెప్పి రౌండ్ టేబుల్కి సమావేశాలు పెట్టి ఏ విధంగా ఇటువంటివి అడ్డుకోవాలి అని చెప్పి పౌరులను చైతన్యం చేసే ప్రయత్నాలు కొందరు మేధావులు చేస్తూ ఉన్నారు. కానీ ఎంతవరకు చైతన్యమయ్యే ప్రయత్నం మన పౌరులు చేస్తారన్నది ప్రశ్నే. బహుశా మన పౌరుల గురించి కూడా చాలా పెద్ద అవగాహన ఉంది కాబట్టి మేధావులు కూడా అదే మాట చెప్పినట్లున్నారు, క్రికెట్ మ్యాచ్లు చూసినట్టు ఇవి చూడకండి అని. కానీ ఆ బుర్రలు ఎక్కించుకుంటారా? కులాల పేరుతోనో మతాల పేరుతోనో విడిపోయి ఒక మనిషి సాటి మనిషి మీద ద్వేషాన్ని వెదజల్లుతూ ఆ ద్వేషం ముసుగులో ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద జరుగుతున్న దాడిని కూడా గుర్తించలేనంతగా కళ్ళు బయర్లు కమ్మిపోతే తర్వాత కళ్ళు తెరిచి చూసేసరికి మిగిలేముండదులేండి. ప్రజాస్వామ్యం, చట్టం, రాజ్యాంగం, ఈ స్ఫూర్తి ఇవేమీ మిగిలి ఉండవులేండి. అలాగే చూస్తూ ఉన్నాం.